హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో పంజాబీ మోస్ట్ పాపులర్ డిష్ ఆలు పరాటా నేర్చుకుందామండి. వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు లేదా చలికాలంలో అయితే దీని యొక్క టేస్ట్ అమోఘం. దీనిని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు అయితే దీన్ని వదలకుండా తింటారు. ఇక నేను 4 టీ గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నానండి. మైదాతో చేయడం లేదు, గోధుమ పిండితో చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కలుపుకోండి. శనగపిండి కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అజ్వాయిన్, ఓమా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోండి. మెత్తగా కలుపుకోండి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే పరాటా అంత సాఫ్ట్గా ఉంటుందండి. తర్వాత ఈ విధంగా మెత్తగా ఉండాలండి, చూడండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా గీ వేసుకోండి. గీ వేసుకొని మరొక 2 మినిట్స్ వరకు కలుపుకోండి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒక 3 ఆలుని ఉడకబెట్టుకోండి, బాయిల్ చేసుకోండి. ఆలుని ఆరనివ్వండి. ఆలు ఆరిన తర్వాత ఆలు గ్రేటర్ పైన గ్రేట్ చేసుకోండి. ఆలు ఆరడం వల్ల పరాటా ఇచ్చిపోదండి, అందులో వాటర్ ఉండవు. తర్వాత ఇందులో 1 కప్పు వరకు ధనియా, కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని స్పైసెస్ అన్నీ ఆలుకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీడియం సైజ్ బౌల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా ఆలుని చిన్న చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం రెస్ట్ ఇచ్చినటువంటి పిండిని మరొక్కసారి ఒక 2 మినిట్స్ వరకు మరొకసారి బాగా కలుపుకోండి. తర్వాత పిండిని మరి చిన్న బౌల్స్ కాకుండా మీడియం సైజ్ బౌల్స్ని చేసుకోండి. పరాటాలు చపాతీలా కాకుండా కొంచెం మందంగా ఉంటాయండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక పిండి బౌల్ని తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ బాగా అద్దండి. అద్దిన తర్వాత చపాతీ పీట ఏమైనా పెట్టుకొని విధంగా చేత్తోని ఒత్తుకోండి. ఒత్తిన తర్వాత పైనుండి కొంచెం పొడిపిండి చల్లుకోండి. తర్వాత కొంచెం గీ లేదా ఆయిల్ని వేసుకోండి. వేసుకొని చేతితోని స్ప్రెడ్ చేసి పైన ఆలు స్టఫింగ్ పెట్టేసేయండి. స్టఫింగ్ని ఒక గిన్నెలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం క్లోజ్ చేయండి. ఆలుని పిండితోని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి మీకు ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి. నాకు ఎక్స్ట్రా పిండి లేదు. ఒకవేళ మీకు ఈ విధంగా స్టఫింగ్ రాకపోతే ఈ పద్ధతిలో అయినా కానీ మీరు క్లోజ్ చేసుకోండి. ఇది కొంచెం సింపుల్గా ఉంటుందండి. క్లోజ్ చేసిన తర్వాత పొడి పిండిలో మరొకసారి బాగా పొడి పిండిలో అద్దండి. పొడి పిండిలో డిప్ చేసి దీన్ని చేత్తోని వీలైనంత వరకు చేత్తోని స్ప్రెడ్ చేయండి. చేత్తోని ఒత్తుకోండి. తర్వాత చపాతీ కర్రతోని నెమ్మదిగా ఒత్తుకోండి. చపాతీలాగా గట్టిగా ఒత్తినారనుకోండి, అందులో ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. నెమ్మదిగా మెల్లగా ఒత్తుకోండి. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది చాలా కష్టం అండి. వాళ్ళ కొరకు ఒక సింపుల్ మెథడ్ని చూపిస్తాను. ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత 2 చపాతీలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. కొంచెం చపాతీలు కొంచెం పల్చగా ఉండాలండి. ఇది కొత్తగా చేసే వాళ్ళకు, ఫస్ట్ టైం చేసే వాళ్ళకు సింపుల్ మెథడ్ అండి. తర్వాత ఈ విధంగా 2 చపాతీలు చేసుకున్న తర్వాత ఒక చపాతీ పైనుండి కొంచెం గీ లేదా ఆయిల్ పెట్టండి. ఆయిల్ అప్లై చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి
తర్వాత ఆలు పెట్టండి. ఆలుని కూడా మొత్తం స్ప్రెడ్ చేయండి. చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇంకో చపాతీ పైనుండి పెట్టేసేయండి. పైనుండి పెట్టి సైడ్లని క్లోజ్ చేయండి. ఈ విధంగా వాటర్లో చేతిని ముంచుకుంటూ పెట్టుకుంటూ సైడ్లను క్లోజ్ చేయండి. అంతే. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్ మెథడ్ అండి. టేస్ట్లో మాత్రం ఏ విధమైన డిఫరెంట్ ఉండదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత పరాటా వేసుకోండి. ఆయిల్ గీ వేయొద్దండి ముందే. పరాటా ఒక సైడ్ కాలిన తర్వాత అప్పుడు గీ లేదా ఆయిల్ లేదా బటర్ వేసుకోండి. ఆలు పరాటా అయితే బటర్ గీతోనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఈ విధంగా రెండవ సైడ్ టర్న్ చేసేసి రెండవ సైడ్ కూడా గీ అప్లై చేసుకోండి. గీ వేసేసుకొని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. టర్న్ చేసి ఈ విధంగా కొంచెం నెమ్మదిగా, మరి గట్టిగా కాకుండా నెమ్మదిగా ఒత్తుకోండి. ఒత్తి కాల్చుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఇందాక 2 చపాతీల పైన చపాతీ వేసుకొని పరాటా చేసుకున్నాం కదా, అది కూడా మీకు కాల్చి చూపిస్తానండి. తర్వాత ఇందాక మనం చేసుకున్న పరాటాని చూడండి, అది కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్లో ఏదైనా డిఫరెంట్ ఉండదండి. కాకపోతే సింపుల్ మెథడ్ ఇది. తర్వాత 2 వైపులా గీ వేసుకొని కాల్చుకోండి. కాల్చుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పెరుగు లేదా పెరుగు పచ్చడి చూడండి, లోపల బాగా కాలింది చూడండి. దీన్ని పెరుగు లేదా పెరుగు పచ్చడి లేదా టొమాటో కెచప్ లేదా పెసర్ల కూర ఉంటుంది చూడండి, దాంతో చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెసర్ల కూర లింక్ని ఐ బటన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ మరియు ఈజీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.